యాకోబ్ ఒక స్టిక్ కి ఇట్లా చుట్టూ రౌండ్ చారలు చేసేసి వాళ్ళు తాగే వాటర్ లో వేసేస్తే ఏమవుతుంది, అవి చూస్తే రోజు నీళ్లు తాగుతూ ఉంటాయి. చూస్తే నీళ్లు తాగి 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 అవి కొన్ని రోజులు కన్సీవ్ అవుతాయి. అవి కన్సీవ్ అయినా కూడా వేస్తా చూసి అవి ఎట్లాంటి పిల్లల్ని కన్నాయి, చారలు కన్నా పిల్లల్ని కన్నాయి. మీ విశ్వాసులు కూడా అంతే. దేవుని మాటను చూసి ఆ మాటలో ఉన్న జీవము కలిగిన వ్యక్తిగా విశ్వాసి మార్చబడి ఉన్నాడు. మనలో నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి తెలుసా? ఆ విశ్వాసపు మాటల యొక్క శక్తిని మనం కంటా ఉంటాం. కానీ కొంచెం సమయం పట్టింది, బట్ విక్టరీ ఈజ్ యోర్స్. మీ మమ్మీ డాడీ విక్టరీ లేని వాళ్ళే కావచ్చు, అంటే వాళ్ళ జీవితంలో ఏది సాధించలేని తల్లిదండ్రులే అవ్వచ్చు. బట్ నువ్వు దేవునిలో తిరిగి జీవం పొందిన వ్యక్తిగా నువ్వు జయించగలిగే వ్యక్తివి, విక్టోరియస్ ఉమెన్. సో మీ వాళ్ళు చూడలేని అన్ని కూడా, నీ ఫ్యామిలీ మెంబర్స్ చూడలేని అన్ని కూడా నువ్వు చూడొచ్చు. ఎందుకు? నువ్వు ఎప్పుడు ఏం చూస్తున్నావు? విశ్వాసాన్ని చూస్తున్నావు, విశ్వాస మాటను చూస్తున్నావు. నువ్వు కూర్చున్నా అదే చూస్తున్నావు, నుంచున్నా అదే చూస్తున్నావు, నువ్వు పడుకున్నా అదే చూస్తున్నావు. నువ్వు ఏది చూసినా సరే నీ రక్తంలో కూడా ఆయన రక్తాన్నే చూస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు ఎలా మార్చబడతావు? ఆ మాట రూపంలోకి మార్చబడతావు. ఆ మాట రూపంలోకి మనం మార్చబడిన నాడు మన జీవితాల్లో ఉన్నతకరమైన కార్యాలు దేవుడు చేయను గాక.